నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమశివుడు ఆది మధ్యాంతరహిత మహాజ్యోతి స్వరూపునిగా ఆవిర్భవించాడు. ఆ మహాజ్యోతిర్లింగం మన దేశంలోని 12 క్షేత్రాలలో 12 లింగాలుగా స్వయం వ్యక్తమయ్యాయి. ఆ 12 శివలింగాలు 12 జ్యోతిర్లింగాలుగా ప్రఖ్యాతమయ్యాయి. అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షేత్రం. పలు పురాణాల్లో ఉజ్జయిని క్షేత్ర ప్రస్తావనలున్నాయి. ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలది ఈ క్షేత్రం. పరమశివుని జ్యోతిర్లింగమే మహాకాళేశ్వరుడిగా పూజలందుకుంటోంది. క్షిప్రానదీ తీర తీర్థయాత్రాస్థలి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆలయ వైశిష్ట్యాన్ని నేటి తీర్థయాత్రలో చూసి తరిద్దాం. జ్యోతిర్లింగాలలో విశిష్ట జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. భస్మ ఆరతి, చితాభస్మ ఆరతి వంటి విశేష హారతులతో పరవశించే పరమశివుని జ్యోతిర్లింగ దర్శనం. పురాణ విశేష క్షిప్రానదీ తీరాన అలరారుతోన్న మహాకాళేశ్వరుడు. కనబడే 3 అంతస్తుల ముక్కంటి ఆలయాన 3 శివలింగాల మహాదర్శనం, ఉజ్జయిని ఆలయ సందర్శనం. ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం ఓ పురాణ ఘట్టం. శివుడు మహాకాళేశ్వర స్వామిగా అవతరించటంలో ఓ కుటుంబ శైవ భక్తి పరాయణత్వం, ఈ లోకంలో మరెక్కడా జరగని రీతిలో కేవలం ఉజ్జయిని క్షేత్రాన మాత్రమే జరిగే భస్మ ఆరతి, చితాభస్మ ఆరతి వంటి క్రతువులతో మహాకాళేశ్వరుని విలక్షణతత్వం, అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి విలక్షణాభిషేకాల అనంతరం జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన మహాకాళేశ్వర జ్యోతిర్లింగ అద్భుత దర్శనం మనము చేసుకుందాం. రత్నైః కల్పిత మానసం హిమజలైః స్నానాంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాతీచంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం. రత్నాలు మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడి పురాణాంతర్గత క్షేత్రం ఆలయాలపురి ఉజ్జయినిలో క్షిప్రానది. రుద్రసాగరం తీరాన మహాకాళేశ్వర స్వామిగా స్వయంభూ జ్యోతిర్లింగమై వెలిశాడు. అనేక వందల సంవత్సరాల క్రితం నిర్మితమయ్యింది ఈ మందిరం. ఈ క్షేత్రంలో మూల విరాట్టుగా శివుడు గుండ్రటి పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొన్నాడు. అదే మహాజ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగమైన ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దక్షిణ దిక్కుగా స్వయం వ్యక్తమై దక్షిణామూర్తిగా కూడా పేరొందాడు. ఈ ఏకైక లక్షణం తాంత్రిక శివనేత్ర సంప్రదాయంగా ఉందని పండితోత్తములు వ్యాఖ్యానిస్తున్నారు. భూమికి పైన 3 అంతస్తులు, భూమి అడుగున 2 అంతస్తులతో వెలుగులీను ఆ ఉజ్జయిని ఆలయంలో 3 శివలింగాలు మహిమాన్వితంగా దర్శనమిస్తున్నాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఈ శివలింగంపై పంచపడగల నాగేంద్రుడు ఛత్రమై అలంకృతమై ఉన్నాడు. ఈ నాగచంద్రేశ్వర విగ్రహాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేయిస్తారు. గర్భాలయం చెంతనే ఒక భస్మ మందిరం ఉంది.
ఆ మందిరంలో ఆవు పేడ పిడకల్ని కాల్చి విభూతిగా మారుస్తారు. ఆ విభూతిని ఒక గుడ్డలో మూటగా కట్టి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పైన ఉండేట్టు పట్టుకుని మరో మూటతో దానిని కొడతారు. ఈ భస్మారతిని చూసేందుకు దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఆ చితాభస్మ ఆరతిని చూడాలని అభిలషించే భక్తులు ఎంతమంది వచ్చినా ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకు కేవలం 100 మంది గర్భాలయం ముందు, మరో 500 మంది బారికేడ్ల వెనక కూర్చొని చూసే అవకాశం మాత్రం కలుగుతుంది. ప్రపంచంలో మరెక్కడా జరగని ఇటువంటి భస్మాభిషేకాన్ని చూసి తన్మయ భరితులవుతారు భక్తులు. ఆ సమయంలో హర హర మహాదేవ, ఓం మహాకాళేశ్వరా అని భక్తులు ఆవేశపూరిత నినాదాలు, అర్చకులు మ్రోగించే పెద్ద డమరుక శబ్దాలు మిన్నంటుతాయి. ఈ మహాకాళేశ్వర లింగం కింద శంఖుయంత్రం ఉంది అంటారు. అందుకే ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి దర్శించుకున్నవారు ఎటువంటి విజయాన్నైనా సాధిస్తారన్నది విశ్వాసం. అభిషేకాల అనంతరం విభూతి రేఖలు, చందన కుంకుమలు తీర్చిదిద్దే తీరు ఈ శివలింగం ఉజ్జయిని జ్యోతిర్లింగమని తెలుస్తున్నది. అంత ప్రత్యేక అలంకారంగా భాసిల్లుతోంది. రుద్రాక్షమాలలు, బిల్వపత్రాలు, నానావిధ పూలదండల అలంకారంలో ఎంతో అందంగా కానవస్తుంది. అదే గర్భాలయంలో ఒక పక్క గణపతి, మరో పక్క పార్వతీదేవిల చిరు విగ్రహాలు గోడ మందిరాల్లో ఉంటాయి. డమరుక శంఖనాదాలతో, భక్తుల హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. దేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో అత్యంత పురాతనమైన క్షేత్రం, అత్యంత పవిత్ర క్షేత్రం ఇదేనని పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన క్షేత్రం ఉజ్జయిని. మరో విశేషం ఏమిటంటే ఈ క్షేత్రానికి పుష్కరిణిగా క్షిప్రానది ప్రవహించటం. ఉజ్జయిని, క్షిప్రానది ఈ రెండింటి నేపథ్యంగా ఆవిష్కారమైన మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగాలయం ఎంతో విశేషమైనవి. ఆ క్షేత్ర వైభవాన్ని ఎవ్వరూ వర్ణించలేరు. మన కన్నులతో మనం చూడడం ఉత్తమం, పరమ పుణ్యప్రదం. శైవ భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా భావించే శైవ క్షేత్రాలలో ఈ ఉజ్జయిని క్షేత్రం ఎంతో ప్రముఖమైనది. శివపురాణంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. ముల్లోకాల్లోకెల్లా అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదీ అని పార్వతీదేవి అడగగా ఉజ్జయిని క్షేత్రమని పరమశివుడే చెప్పాడని శివపురాణంలో ఉంది. మధ్యప్రదేశ్లోని మాళ్వా నేలపై ఉంది ఉజ్జయిని మహాక్షేత్రం. దీని పూర్వనామధేయం అవంతిపురం. పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని పాలించిన కార్తవీర్యార్జునుని కొడుకు పేరు అవంతి. శివభక్తుడైన కార్తవీర్యార్జునుని అభిష్టం మేరకు శివుడు ఈ క్షేత్రానికి అవంతిపురం అని పేరు పెట్టినట్లు చెబుతారు. ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోటి తీర్థాన్ని సందర్శించుకుంటారు. ఆ పుష్కరిణి ఒడ్డున ఉన్న ఓ చిరుమందిరంలో ఆంజనేయ స్వామి ప్రతిమ కానవస్తుంది. జేగురు రంగు గోపురాలు, విమాన శిఖరాలు సగర్వంగా నీలి అంబరాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా నిర్మితమై ఉంటాయి. శివుని చేతి ఆయుధమైన త్రిశూలం, ఏకకలశాలు, విమాన శిఖరాలు గోపురాలపై ఉంటాయి. శైవాగమాన్ని ఎల్లడెలా వ్యాపింపజేయడానికి సంకల్పించిందా ఈ త్రిశూలం అన్నంత దృఢంగా నిలబడి ఉంటుంది. ఆ గోపురాలు, ప్రాకారాలు, వాటిపై పలు లతలు, విగ్రహాలు అన్నీ ఈ ఆలయం ఎంత పురావైభవంతో విరాజిల్లుతుందో చెప్పకనే చెబుతాయి. బయటి ఆవరణలో ఉన్న ఈ మంటపంలోనే పెద్ద రాతి బసవన్న నందీశ్వరుడిగా ఓ చిరు మంటపంలో ఉంటాడు. ఆ నంది చూపులు గర్భాలయం వైపే ఉంటాయి. లోపల ఆవరణలో వేలాది మంది భక్తులు ఏ వేళ వచ్చినా దర్శనం చక్కగా దొరికేలా క్యూలైన్ల బ్యారికేడ్లు నిర్మితమై ఉన్నాయి. ఇటు చూసినా రకరకాల పూమాలల అలంకరణలతో
ప్రాకారాదులపై చెక్కిన శిల్పతోరణాలతో ఎంతో అందమైన ప్రాంగణంగా కనిపిస్తుంది. గర్భాలయం ముంగిట ఓ వెండి నంది తన స్వామి పిలిచినట్టున్నాడు అనుకుంటూ దిగ్గున లేచేందుకు ముంగాలిపై లేస్తున్న భంగిమలో ఉంటుంది. వాడిగా ఉన్న కొమ్ములతో తెల్లగా రజతలోహ నంది మెరిసిపోతూ కనిపిస్తుంది. భక్తులు తమ కోర్కెలు మన్నించమని, ఆ పరమేశ్వరునికి చెప్పమని ఈ నందీశ్వరుని చెవుల్లో చెబుతారు. ఈ ఆలయ సముదాయాన్ని సుల్తాన్ షాంసుద్దీన్ ఉజ్జయినిపై చేసిన దండయాత్రలో నాశనం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం మరాఠా జనరల్ రాణోజీ సింధియా 1736వ సంవత్సరంలో పునర్నిర్మించిన ఆలయం. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నహజ్జీ సింధియా, దౌలత్రావు సింధియా, జయాజీరావు సింధియాలు ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. 1947 తరువాత మహాకాళేశ్వర్ ప్రభంజన్ సమితి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ సాగుతోంది. భగవాన్ శంకరుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఓ నిరుపేద బ్రాహ్మణుడు తన 3 కుమారులతో పార్థవ్యలింగానికి పూజలు చేస్తుండగా బ్రహ్మవరం పొందిన ఓ రాక్షసుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని మట్టుపెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుజొచ్చగా శివుడు అగ్రహోదగ్రుడై మహాకాళేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని అంతమొందించాడు. ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా, పవిత్ర తీర్థంగా, మహాకోనేరుగా ఒదిగిన నదీమాత క్షిప్రా నది. అనేక పురాణగాథల్లో వినవస్తున్న నది క్షిప్ర. పరమశివుడు బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా చేపట్టి ముల్లోకాల్లో భిక్షకై వెళ్ళాడట. అంతటా వైకుంఠాధీశుడైన విష్ణు వద్ద భిక్ష అడగగా చూపుడు వేలుతో పొమ్మన్నట్టు సైగ చేశాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం కారి బ్రహ్మకపాలం కూడా నిండి పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రా నదిగా అవతరించిందని ఒక అపురూప పురాణ కథనం. వింధ్యపర్వత శ్రేణుల్లో పుట్టిన క్షిప్ర ఉత్తరాభిముఖి అయి మాల్వా పీఠభూముల్లో ప్రవహించి చంబల్ నదిలో సంగమించింది. అంతటి క్షిప్రా ఒడ్డున ఎన్నో ప్రాశస్త్యమైన ఆలయాలు అలరారుతున్నాయి. ఉజ్జయిని మహాకాళేశ్వరుని ఆలయ ఆవరణమంతా అనేక ఆలయాల సమ్మేళనం. ఈ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన భక్తులు గర్భాలయ దేవుణ్ణి, ఆ దేవుడికి జరిగే భస్మాభిషేకాలను చూసి ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఉపాలయాలను దర్శించుకుంటారు. ఆ మందిరాల్లో మరో 2 శివలింగాలు పూజలందుకుంటున్న ఉపమందిరాలు ప్రముఖమైనవి. ప్రధాన ఆలయాన్ని సందర్శించిన తీర్థయాత్రికులు అదే ప్రాంగణంలో అదే శివయ్య లింగాకృతిలో నెలకొని ఉన్న 2 ఉపమందిరాల వైపు వెళతారు. ఒక ఉపమందిరంలో శ్రీ స్వప్నేశ్వర్ మహాదేవ్ దర్శనమిస్తుంటాడు. గోధుమ వర్ణంలో ఉన్న ఈ స్వప్నేశ్వరుడు మనకొచ్చే దుస్వప్న దోషాల్ని నివారిస్తాడని ప్రతీతి. పైన వేలాడే ఆకాశగంగా పాత్ర నుంచే కాక భక్తులు చేసే అభిషేకాలను కూడా స్వీకరించి అనుగ్రహిస్తుంటాడు స్వామి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. మరో ఉపమందిరంలో బృహస్పతీదేవ్ భగవాన్ ఈశ్వరలింగ రూపంలో వ్యక్తమయ్యాడు. వివాహజాప్య కుజదోషాలను, గృహ అరిష్టాలను తొలగించే ఈ బృహస్పతి దేవతల గురువు. ఈ బృహస్పతీశ్వరుని లింగరూపానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపాన దర్శనమిస్తున్న ఈ ఉజ్జయిని దివ్య జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, సతీదేవి శరీరాంగాలతో ఏర్పడ్డ 18 శక్తి పీఠాలలో ఒక పీఠంగా కూడా ఈ ఉజ్జయిని పవిత్రమైనది. ఆ తల్లి స్వరూపమైన అమ్మవారి మందిరాన్ని, ఆ జగన్మాత చెంతనే కొలువైన పార్వతీనందనుడు విఘ్నేశ్వరుణ్ణి కూడా దర్శించుకుందాం. శివసతి పార్వతి లేకుండా
పతి శివ ఉండలేడు. అందుకే ఆయన సాంబశివుడు. తన అర్ధశరీరాన్నిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. ఈ ఉజ్జయిని మహాకాళుడి చెంతనే పార్వతీదేవి నిండుగా కొలువై ఉంది. చక్కటి దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది మాత. సర్వభూత గణాలు సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. ఇక్కడ వినాయకుడు తన తండ్రి కొలువైన ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో సిద్ధి వినాయకుడిగా దర్శనమిచ్చి ధన్యుల్ని చేస్తున్నాడు. భక్తులు ఈ ఉపాలయ గణపతిని పరమభక్తిగా సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధి ప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. చతుర్భుజుడై 2 చేతులా పాశాంకుశాలను అభయ మోదక హస్తాలతో ఆసీనుడై తలపాగాను ధరించి ఉంటాడీ సిద్ధిప్రద వినాయకుడు. కోవెలలో రుద్రాంశ సంభూతుడు కూడా కొలువుదీరి ఉన్నాడు. వైష్ణవావతార శ్రీరాముని నమ్మిన బంటు శివాంశ హనుమ ఇక్కడే ఒక ఉపమందిరాన దర్శనమిస్తున్నాడు. విఠల్ పండరీనాథుడు, శ్రీ సాక్షి గోపాలుడు పూజలందుకుంటున్న ఉపమందిరాలు ఇదే ఆవరణలో ఉన్నాయి. వాటిని దర్శించుకొని భక్తులు తమ యాత్ర ఫలించిందని సంతృప్తులవుతారు. రామభక్తుడైన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడే కదా. అందుకేనేమో ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలోనే ఉపాలయ దేవుడిగా దాస హనుమానుగా కొలువయ్యాడు స్వామి. సింధూర వర్ణంలో ఒక విలక్షణమూర్తిగా అంజనీసుతుడు కానవస్తాడు. మరో మందిరాన శ్రీ విఠల్ పండరీనాథుడు తన 2 దేవేరులతో కూడి దర్శనమిస్తుంటాడు. నల్లని శిలామూర్తిగా స్థానక భంగిమలో పండరీనాథుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. మరో ఉపమందిరాన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో అవధరించిన రసరమ్య మహిమాన్వితావతారం శ్రీకృష్ణావతారం కానవస్తుంది. ఆ శ్రీకృష్ణుడు ఈ ఆలయంలో సాక్షి గోపాలుడిగా రాధా రుక్మిణీ గోపికా సమేతుడై ఉన్నాడు. వేణుగానాన్ని వినిపిస్తూ గోవులను జీవులైన గోపికలను అలరిస్తున్నాడు. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి ఏ మార్గాన్నైనా చేరుకుని అక్కడుంచి కాజూరి సడక్, సెహోర్, దేవాస్ల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బయలుదేరేవారు కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, పండర్నా, బెతూల్, హర్దా, ఖాతేగావ్, ఆష్టా, దేవాస్ల మీదుగా ఉజ్జయిని క్షేత్రానికి చేరుకుంటారు. విజయవాడ నుంచి బయలుదేరేవారు సూర్యాపేట్, హైదరాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్, నాగ్పూర్, పండర్నా, బెతూల్, హర్దా, ఖాతేగావ్, అష్టా, దేవాసుల మీదుగా ఉజ్జయిని చేరుకుంటారు. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం. స్వయంభువుగా ఆవిష్కారమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. ఆ పరమేశ్వరుడు సకల సృష్టికి నిత్యుడు, అనంతుడు. అటువంటి ఆదిలయకారుని కరుణామృతం ఆయన శిరముపై గంగాధారవలే మనపై కురియాలని కోరుకుందాం. ఉజ్జయిని క్షేత్ర పునర్దర్శన భాగ్యాన్ని ఓ వరంగా వసంగమని అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కటిసి సాయి లేడీస్ ఎంపోరియం, ప్రశాంత్ నగర్, ఏస్రా నగర్, హైదరాబాద్. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV తెలంగాణ లింక్ ద్వారా కూడా వీక్షించండి.